సీరియస్ విషయమైనప్పుడు ఎవరైనా ఒక లేఖ ఇస్తే సుప్రీంకోర్టు విచారించకూడదా? అది అసలు ముఖ్యమైన ప్రశ్న. అక్కడ పిల్లలను చచ్చిపోతున్నారు, పిల్లలను చంపేస్తున్నారు, దారుణంగా హింసల పాలు చేశారు. రబ్బర్ బుల్లెట్లతో కాల్స్తే ఒళ్ళంతా గాయాల పాలైనాయి, లాఠీలకు మేకులు కొడితే గాయాల పాలైనాయి, అనేక మంది ఆసుపత్రి పాలయ్యారు, 100 మందికి పైగా. అలాంటి ఇష్యూ అర్జెంటే కాదనడంలో అర్థం ఏంటి? నిజంగానే స్పష్టంగా పిటిషను కోర్టు నిబంధనల ప్రకారం పిటిషన్ వేస్తేనే అది తీసుకోవాలా? మన సుప్రీంకోర్టు చరిత్ర ఒక్కసారి చూస్తే సూర్యకాంత్ చెప్తున్నది అబద్ధం అని తేలుతుంది మనకి. సుప్రీంకోర్టుకు పోస్ట్ కార్డు రాసేసిన విచారణ చేసిన సందర్భాలు ఉన్నాయి. పోస్ట్ కార్డు సుప్రీంకోర్టు పేపర్లో వచ్చిన వార్తను ఆధారంగా సుమోటోగా కేసు స్వీకరించిన సందర్భాలు ఉన్నాయి, విచారణ చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం దాని గురించి మాట్లాడదాం. 1978-80లో తిహార్ జైల్లో ఖైదీలపైన అమానుష హింసాకాండ జరుగుతుందని సుప్రీంకోర్టుకు ఒక లేఖ వచ్చింది. ఒక లేఖ 1978-80 మధ్యలో సునీల్ బత్రా కేసు అంటారు, ఇది లేఖ వచ్చింది. ఆ లేఖ ఆధారంగా దాన్నే పిటిషన్గా పరిగణించి సుప్రీంకోర్టు జైళ్లలో ఖైదీల హక్కులపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అది చాలా ముఖ్యమైనది భారతదేశంలోనే జైల్లో ఖైదీల హక్కుల మీద. అలాగే కపిల హింగోరాని హుస్సేనారా కార్టూన్ కేసు 1979లో బీహార్ జైళ్లలో వేలాది మంది అండర్ ట్రయల్ ఖైదీలు, అండర్ ట్రయలే శిక్ష పడ్డ వాళ్ళు కాదు, ఖైదీలు సంవత్సరాల తరబడి విచారణ లేకుండా జైళ్లలోనే మగ్గుతున్నారని ఒక లేఖ వచ్చింది. ఆ లేఖ ఆధారంగా దాన్నే పిటిషన్గా స్వీకరించి సుప్రీంకోర్టు దాన్ని ప్రజాహిత వాద్యంగా బిల్గా స్వీకరించి వేగవంతమైన విచారణ అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రతి ఒక్కళ్లకు అని తీర్పు చెప్పింది.